Hello viewers, welcome to my channel Dr. Vishnupriya Chittis. Dear parents, let's learn. ఈరోజు ఆడిటరీ లెర్నింగ్ని పిల్లలలో అభివృద్ధి చేయడానికి ఒక పసందైన కథ చెప్తున్నాను. మరి ఈ కథని మీరు కొంతసేపు కళ్ళు మూసుకుని వినండి, కొంతసేపు వీడియో చూస్తూ వినండి. ఓకేనా? మరి మీరు రెడీగా ఉన్నారా? నేను స్టార్ట్ చేస్తున్నాను. అనగనగా ఒక చిట్టడవిలో హనుమాన్ అని ఒక కోతి ఉండేది. ఆ కోతికి అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్ అందరితో కలిసి నివసిస్తూ ఉండేది. ఒకసారి ఒక వేటగాడు పెద్ద వల వేసి తన కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టేసి తీసుకెళ్ళిపోయాడు. మన హనుమాన్ మాత్రం ఎలాగో తప్పించుకుని పారిపోయి ఎంతో భయంతో రొప్పుతూ రోజుకుంటూ పరిగెత్తుకుంటూ గెంతుకుంటూ ఒక చిన్న గ్రామంలోకి వచ్చాడు. దాహం వేస్తోంది. అలా వెతుకుతుంటే ఒక పెద్ద కొలను కనిపించింది. అమ్మయ్యా, మనకి నీళ్లు దొరుకుతాయి ఇక్కడ అనుకుని ఆ కొలంలోకి కొంచెం దిగి కడుపు నిండా నీళ్లు తాగి తల పైకెత్తి చూశాడు. చూస్తే పెద్ద నేరేడు చెట్టు ఉంది. వ్యూవర్స్, అబ్బా, నేరేడు పళ్ళంటే నాకు భలే ఇష్టం అనుకుని ఆ చెట్టు మీద కూర్చుని ఆకులన్నీ కింద పడేస్తూ కొన్ని నేరేడు పళ్ళు కింద పడేస్తూ ఉన్నాడు. ఒక్కడు ఉన్నాడు పాపం, ఎవ్వరూ లేరు. ఇలా ఒక 4-5 రోజులు అయ్యాక ఆ కొలంలోంచి ఈదుకుంటూ ఒక మొసలు వచ్చింది. ఆ మొసలు వచ్చి మెల్లిగా తల పైకి పెట్టి చూసింది. కోతిని చూసి, కోతిబావా, కోతిబావా, నువ్వెవరు, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. నేను ఇలా చిట్టడవిలో మా వాళ్ళందరినీ వేటగాడు పట్టేశాడు, నేను ఇక్కడికి వచ్చేసి దాక్కుంటున్నాను, నా పేరు హనుమాన్ అంది. ఓహో అలాగా, సరే మనం స్నేహం చేసుకుందాం అంది. వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు. ఈ కోతి మెల్లిమెల్లిగా కిందకి దిగి వస్తూ ఉండేది. కోతి చెట్టు కింద కూర్చునేది, మొసలేమో తల మెల్లిగా పైకి పెట్టేది. ఇద్దరూ స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండేవారు. మంచి స్నేహితులయ్యారు. వ్యూవర్స్, ఈ మొసలి ఏం చేసింది, ఇంటికెళ్ళి భార్యకి చెప్పింది, నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. ఎవరు, మొసలేనా అంది. కాదు కాదు, మంచి కోతి, ఆరోగ్యవంతమైన కోతి, హనుమాన్ ఆ కోతి పేరు. నాకు బోళ్ళని నేరేడు పళ్ళు ఇస్తూ ఉంటాడు, మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అని చెప్పింది. వ్యూవర్స్, ఈ మొసలి భార్య ఉంది చూసారా, ఆ భార్య ఒక దుర్బుద్ధి వచ్చింది. అదేమిటంటే ఆ కోతిని చంపి తినాలి అనిపించింది. దాని గుండెకాయ బాగా బాగుంటుందిట, రుచికరంగా ఉంటుంట. అందుకని ఇదేం చేసింది, భర్తకి చెప్పింది, మెల్లిగా నువ్వు ఆ హనుమాన్ని మన ఇంటికి తీసుకురా, దాన్ని చంపేసి ఆ గుండెకాయని నేను తినేస్తాను, తలభాగం కూడా బాగుంటుంది, నువ్వు తినేద్దువు గాని అంది. అంటే పాపం ఈ మొసలి చెప్పింది తప్పు కదా, స్నేహితుడు కదా, అలా చెయ్యకూడదు కదా, అలా మోసం చెయ్యొచ్చునా, ఎందుకు నీకు అలాంటి బుద్ధులు వస్తున్నాయి అని అడిగింది. గుణపాఠాలు చెప్పకు నాకు, దాన్ని తీసుకునిరా, ఆ కోతిని శుభ్రంగా తినేద్దాం మనిద్దరం అంది. సరే, ఈ మొసలి వేరే మార్గం లేక మెల్లిగా ఈదుకుంటూ ఆ కొలను ఒడ్డుకు వెళ్ళింది. పైనేమో కోతి, మొసలి బావ వచ్చావా అని సంతోషంగా గంతులేసుకుంటూ ఏం చేసింది, కిందకు దూకింది. వెంటనే మొసలి చెప్పింది, కోతిబావా, కోతిబావా, మా ఇంట్లో ఒక విందు పెట్టాను, నువ్వు రావా నాతో పాటు అంది. నేనెలా వస్తాను, నువ్వేమో నీళ్ళలో ఉంటావు కదా, నేనెలా వస్తాను అని అడిగింది. నా వీపు మీద కూర్చో, నేను తీసుకెళ్తాను మా ఇంటికి, అక్కడ విందు తినడం అయ్యాక మళ్ళీ ఈదుకుంటూ నా వీపు మీద కూర్చుంటే నిన్ను తీసుకొచ్చి దింపేస్తాను అంది. ఓకే అని పిచ్చిది పాపం హనుమాన్ వెళ్ళి దాని వీపు మీద కూర్చుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెడుతున్నారు. సగం దూరం వెళ్ళాక ఈ మొసలిది అమాయకురాలు ఏం చెప్పింది, నిన్ను నేను ఎందుకు తీసుకెళ్తున్నాను తెలుసా, మా ఆవిడ
నిన్ను చంపేసి నీ గుండె తినాలని ఉందిట. నాకేమో నీ బుర్ర తినాలనుంది. నిన్ను చంపేస్తాం, అందుకే నేను నిన్ను పట్టుకుపోతున్నాను. ఇక్కడికొచ్చాక నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వెనక్కి వెళ్ళలేవు కదా ఇంకా, అందుకని ధైర్యంగా చెప్పేస్తున్నాను అంది. చాలా గొప్పగా ఆలోచిస్తున్నాము అనుకుంది ఆ మొసలి. కానీ మన హనుమాన్ ఇది చూసారా, బాగా తెలివైన కోతి. ఒక్క క్షణము కంగుతింది. ఎంత మోసగాడు నా స్నేహితుడు అనుకుని మరి ప్రాణం కాపాడుకోవాలి కదా, వెంటనే ఒక ఐడియా తెట్టింది. ఏమందంటే విచారంగా మొహం పెట్టింది. అయ్యో మొసలి బావా, ఎంత పొరపాటు చేసుకున్నావు నువ్వు అంది. అవునా, నేను పొరపాటు చేశానా? ఏం పొరపాటు చేశాను అని అడిగింది. నా గుండెకాయని తీసి ఆ చెట్టు త్వరలో దాచుకుని వచ్చాను కదా, నీకు గుండెకాయ కావాలని చెబితే అప్పుడే పట్టుకుని వద్దును కదా అంది. అవునా, గుండెకాయ తీసి అక్కడ పెట్టుకున్నావా? సరే పద పద, మరి గుండెకాయ లేకపోతే నీ ప్రాణం పోదా, నీకేమీ అవదా అని అడిగింది. అబ్బే, గుండెకాయ లేకుండా కూడా నేను బతకగలను. తొందరగా నన్ను తీసుకెళ్ళు ఆ చెట్టు దగ్గరికి, ఆ త్వరలో ఉన్న గుండెకాయ తీసి నీకు ఇచ్చేస్తాను, సరేనా అంది. ఈ మొసలి సరే అని నమ్మింది. గబగబ గబగబా వెనక్కి ఈదుకుంటూ వెళ్ళింది. ఇంకా కొలను చివరికి రానేలేదు. కోతి ఒక్క జంపు చేసి ఆ చెట్టు ఎక్కేసి పై కొమ్మ మీదకి వెళ్ళిపోయి, తెలివి తక్కువ మొసలి, గుండెకాయని తీసి బయట పెట్టలేరెవరూ, ఒక్కసారి గుండెకాయ బయటకు వస్తే ఎవరు బతకలేరు, నేను కూడా అంతే, నేను చచ్చిపోయేవాడినే. నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నా తెలివితేటలు వాడాను. ఇక నీకు నాకు స్నేహం లేదు, దుష్టులతో స్నేహం చెయ్యరాదు. టటా బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మన కోతి. ఈ స్టోరీని 2 రకాలుగా వినమన్నాను. కళ్ళు మూసుకుని కొంతసేపు, చూస్తూ కొంతసేపు. ఇక్కడ యాక్టివ్ లిజనింగ్ అనేది వస్తుందన్నమాట. మన పిల్లలకి ఈ కథని మీరు చూపించి వినిపించి నేనిచ్చే 3 ప్రశ్నల్ని అడగండి. ఫస్ట్ రౌండ్లో కళ్ళు మూసుకుని పిల్లలు వినాలి, కథని అర్థం చేసుకోవాలి. విన్న తర్వాత వాళ్ళని కథ చెప్పమని అడగండి. ఎంత చెబితే అంత చాలు, ఓకేనా? సెకండ్ రౌండ్ మళ్ళీ వినమనండి. ఈసారి వాళ్ళకి తెలియని పదాలు ఈ కథలో ఏమున్నాయో దృష్టి దాని మీద పెట్టి ఆ తెలియని పదాల్ని మనస్సులో గుర్తుంచుకోమని చెప్పండి. థర్డ్ టైం మళ్ళీ వినిపించి, ఈసారి ఎక్సర్సైజ్ ఏమిటంటే తెలిసిన పదాలని మాత్రమే చెవులో వేసుకోవాలి, వాటి మీద మాత్రమే దృష్టి సారించాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మై డియర్ పేరెంట్స్, పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్డ్ లిజనింగ్ వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. బాయ్.